ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం. ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం. కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి. ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్, అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఎత్తి చూపొచ్చు. కానీ హరిరామ కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. మరి వారు